బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని ఆదేశించారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు సీఎం. నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. నగర, పురపాలక, గ్రామాల పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేయాలి. ప్రధానంగా హైదరాబాద్లో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ కేంద్ర సూచనతోటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ రోజు, రేపు అంటే వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఇంకా తెలంగాణ మీద ఉపరితల ద్రోణులు, అదేవిధంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది కాబట్టి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సూచించింది. మరోవైపు ఈ రోజు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ కేంద్రం జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ నీట మునిగే ప్రమాదం ఉంటే కనుక అక్కడ ప్రజలని అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రం తరలించడం. ఒకవేళ వరద ప్రవాహం రోడ్ల మీద కనుక వెళ్తుంటే వాహనాల రాకపోకలకి అక్కడ స్తంభింపజేసి బారికేడ్లను ఏర్పాటు చేసి వరద తగ్గించిన తర్వాతనే మళ్ళీ రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వస్తుంటాయి. అదేవిధంగా కొంత రోడ్ల మీదనే ఈ వరద ప్రవాహంతో వచ్చిన చెత్త ఇదంతా కూడా రోడ్ల మీదనే ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా, దాన్ని తొలగించే విధంగా మున్సిపల్ అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే క్లీన్ చేస్తుండాలి. మరోవైపు హైదరాబాద్ లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి ఇప్పటికే ఎంతో మంది పేషెంట్లు అక్కడికి వస్తున్నారు వివిధ జ్వరాలతోటి. వీటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మెడిసిన్ అన్ని అవైలబుల్ లో పెట్టుకోవాలి. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే కొన్ని ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునుగుతాయి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, మాన్సూన్ టీంలు, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ భారీ వర్షాలు నుంచి అది మరి అత్యంత భారీ వర్షాలు పడితే జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పాఠశాలల సెలవులు వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ₹1 తక్షణ సహాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎక్కడైనా మరి చిక్కుపోయి వరద నీటి ప్రవాహంలో ఏమైనా చిక్కుకుంటే వాళ్ళని ఎయిర్ లిఫ్టింగ్ చేసే విధంగా కూడా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. దానికి అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కేంద్ర సహాయం తీసుకునేటట్టు కూడా అన్ని చర్యలు తీసుకునేందుకు అధికారులందరూ కూడా సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఇప్పటికే కొన్ని కాలువల నుంచి, చెరువుల నుంచి ప్రాజెక్టులకి వరద నీరు చేరుతుంది కాబట్టి వరద నీటిని వదిలే సమయంలో దిగువనున్న ప్రాంతాల నదీ పరివాహక ప్రాంతాలను కానీ, చెరువు ప్రాంతాలను కానీ వాళ్ళని అప్రమత్తం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.